నమస్తే అండి, నేను డాక్టర్ బోనం శ్రీహారిక, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ అండ్ లేజర్ లాప్రోస్కోపిక్ సర్జన్. ఈరోజు మనం ప్రెగ్నెన్సీలో ఎన్ని స్కాన్స్ చేసుకోవాల్సి వస్తుంది, ఎన్ని స్కాన్స్ అవసరం పడతాయని దాని గురించి మాట్లాడుకుందాం. సో ప్రెగ్నెన్సీ కన్సీవ్ అవ్వగానే యూజువల్గా మనం ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ ద్వారా చేసుకుంటారు. చాలామంది కిట్లో 2 లైన్స్ వచ్చినాక మేడం మాకు 100% కన్ఫర్మేషన్ కావాలి, వేరే ఏదైనా కన్ఫర్మేటరీ బ్లడ్ టెస్ట్ ఉందా అని అడుగుతారు. బీటా హెచ్సిజీ అని ఒక బ్లడ్ టెస్ట్ ఉంది, కానీ ఇది అందరికీ చేయాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే మీరు చేస్తున్న కిట్ టెస్ట్లో 2 లైన్స్ పాజిటివ్ వస్తే అది చాలా హైలీ సెన్సిటివ్, 99.9% సెన్సిటివ్ అంటాం. సో అది పాజిటివ్ ఉన్నాక ఏమీ రిస్క్ ఫ్యాక్టర్స్ లేనప్పుడు ఇమ్మీడియట్గా ఏ రకమైన బ్లడ్ టెస్ట్ స్కాన్ అవసరం లేదు. 7 వీక్స్ లేదా 8 వీక్స్కి వచ్చినాక ఫస్ట్ స్కాన్ అనేది చేసుకోవచ్చు. డైరెక్ట్గా 3rd మంత్ స్కాన్ కూడా చేసుకోవచ్చు. బట్ 7 లేదా 8 వీక్స్ స్కాన్ మనం ఎందుకు చేసుకుంటున్నామంటే ఈ రోజుల్లో లేట్గా ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేసుకోవడం, 35+ ప్రెగ్నెన్సీస్ రావడం, ప్రెగ్నెన్సీ డయాగ్నోజ్ అయినప్పుడే బార్డర్ లైన్ షుగర్స్ ఉండడం, థైరాయిడ్ ఉండడం, ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ మిస్ క్యారేజెస్ లేదా హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక రకమైన మెడిసిన్, ఎక్స్ట్రా ఎకోస్పిరిన్ అని ఒక రకమైన మెడిసిన్ పెట్టడం లేదా స్పాటింగ్ అవ్వడం, ఇలాంటి రీజన్స్ ఉన్నప్పుడు మాత్రం తప్పనిసరిగా 7 to 8 వీక్స్ అంటే 2వ నెల ఎండింగ్లో మనం ఒక స్కాన్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఈ స్కాన్లో బేబీ లెంత్, దీన్ని మనం క్రౌన్ రంప్ లెంత్ అంటాం, బేబీ లెంత్ ఎంత ఉంది, బేబీ హార్ట్ బీట్ అనేది వచ్చిందా లేదా అన్న బేసిక్ థింగ్స్ చూసి ఆ లెంత్ బట్టి మీ డేట్ ఆఫ్ డెలివరీ, మీ లాస్ట్ పీరియడ్ ద్వారా మీరు క్యాలిక్యులేట్ చేసుకున్న డేట్ ఆఫ్ డెలివరీ, స్కాన్లో బేబీని మెజర్మెంట్ చేసినాక మనం క్యాలిక్యులేట్ చేసుకున్న డేట్ అనేది మ్యాచ్ అవుతుందా లేదా, దాన్ని బట్టి మీ ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీ మనం కరెక్ట్గా గెస్ చేయగలుగుతాం. దాన్ని బట్టి ఫర్దర్గా ప్రెగ్నెన్సీలో మేనేజ్ చేసుకోగలుగుతాం. సో ఎనీ పేషెంట్ విత్ హై రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళందరికీ 7 to 8 వీక్స్ స్కాన్ అనేది ఇంపార్టెంట్ అండి. దీని తర్వాత ఫర్దర్ స్కాన్ అనేది 3rd మంత్ ఎండింగ్లో, అంటే 12 వీక్స్, 11 వీక్స్ ప్లస్ 13 to 6 వీక్స్, 11 వీక్స్ to 13 + 6 వీక్స్లో మనం ఈ స్కాన్ చేస్తామండి. దీన్ని మనం ఎన్టీ స్కాన్ అంటాం, అంటే న్యూకల్ ట్రాన్స్లూయెన్సీ స్కాన్. సో ఈ స్కాన్ అనేది బేబీ ఒక పర్టిక్యులర్ లెంత్ అనమాట, 4.5 సెంటీమీటర్స్ టు మనం 8.5 సెంటీమీటర్స్ సైజ్లో ఉన్నప్పుడు మాత్రమే ఈ బేబీకి స్కాన్ చేస్తాము. ఈ ఎన్టీ స్కాన్లో ఏంటంటే కొన్ని రకాల క్రోమోజోమల్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఆ బేబీకి. ఫర్ ఎగ్జాంపుల్ డౌన్ సిండ్రోమ్ అని ఒక కండిషన్ ఉంది. ఆ కండిషన్లో బేబీ మెంటలీ రిటార్డెడ్ ఉంటారు, కొన్ని అవయవ లోపాలు ఉంటాయి, ఫేస్ కొంచెం టిపికల్ ఫీచర్స్ ఉంటాయి, ఐబ్రోస్ ఒక రకంగా ఉండడం, ఫేస్ ఒక రకంగా ఉండడం, స్మైల్ ఒక రకంగా ఉండడం, ఇవన్నీ ఫీచర్స్ ఉన్నాయి కొన్ని రకాల క్రోమోజోమల్ కండిషన్స్. దాన్ని మెడికల్ టర్మ్లో ట్రైజోమీస్ అంటాం. సో అది వచ్చే రిస్క్ ఉందా లేదా, అలాగే కొన్ని బ్లడ్ టెస్ట్ చేస్తారు, 2 మార్కర్ టెస్ట్ అనేది చేస్తాం. దాన్ని బట్టి ప్రెగ్నెన్సీలో ఈ బేబీ గ్రోత్ అనేది ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందా, దాని మెడికల్ టర్మ్లో గ్రోత్ రెస్ట్రిక్షన్ అంటాం. సో ఇలాంటివన్నీ బేసిక్గా మనం స్క్రీన్ చేసుకోవడం కోసం ఈ 3rd మంత్ స్కాన్, అంటే 11 వీక్స్ to 13 + 6 వీక్స్ స్కాన్ అనేది మనం చేయాల్సి ఉంటుంది. సో ఈ స్కాన్ అయిపోయాక ఏ రిస్క్ ఫ్యాక్టర్స్ లేని వాళ్ళకి ఫర్దర్గా స్కాన్ 20 వీక్స్ వరకు అవసరం లేదు. ఏమైనా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళకి, అంటే ఇంతకుముందు ప్రెగ్నెన్సీలో గర్భసించి ద్వారం లూజ్ అయ్యి కుట్టు వేసి ఉన్న వాళ్ళ కానీ, లేదంటే ఇప్పుడు ఈ 12 వారాల టైంలో చేసిన స్కాన్లో బేబీ నోస్కి సంబంధించిన బోన్ కనిపించకపోయినా కానీ, లేదంటే ట్విన్ ప్రెగ్నెన్సీస్ ఉన్నారు, ఆ ట్విన్ ప్రెగ్నెన్సీస్ మాయ అనేది 2 బేబీస్ షేర్ చేసుకుంటున్నారు, ఇట్లాంటివి ఏమైనా ఉంటే మాత్రం వీళ్ళందరికీ 16 వీక్స్లో వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉందో దాన్ని బట్టి అడిషనల్గా స్కాన్ అవసరం పడుతుంది. సో ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏం లేని వాళ్ళకి 5th మంత్లో డైరెక్ట్గా మనం టిఫా స్కాన్ అనేది చేస్తామండి. ఈ టిఫా స్కాన్ అనేది ఏంటంటే టార్గెటెడ్ స్కాన్ ఫర్ ఎనామలీస్, అంటే బేసిక్గా బేబీకి ఏమైనా లోపాలు వచ్చే రిస్క్ ఉన్నాయా, లోపాలు ఏమైనా కనిపిస్తున్నాయా అంటే మనం డీటెయిల్డ్గా చూసుకునే స్కాన్ని ఈ టిఫా స్కాన్ అంటాం. సో ఈ స్కాన్లో బేబీ హార్ట్ ఎలా ఉంది, బేబీ స్టమక్ ఫామ్ అయిందా లేదా, బేబీ ఫేస్ ఎలా ఉంది, డిఫరెంట్ ఆర్గన్స్, కిడ్నీస్, ఇవన్నీ కూడా డీటెయిల్గా స్క్రీన్ చేసి ఏమైనా అనుమానం ఉంటే దాని ప్రకారం రిపోర్ట్ ఇస్తారు. 99% ఆఫ్ ద టైమ్స్ మోస్ట్ ఆఫ్ ద అనామలీస్ ఇందులో తెలుస్తాయి. అండ్ దీంట్లో అంతేకాకుండా గర్భసించి ద్వారం లెంత్ ఎంత ఉంది, మాయ అనేది ఎక్కడుంది, ఇవన్నీ కూడా బేసిక్ థింగ్స్ చూస్తారండి. సో ఈ స్కాన్ బాగుంది అన్న వాళ్ళకి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ 32 వీక్స్ వరకు ఫర్దర్గా ఏం స్కాన్ అవసరం పడదు. అన్లెస్ మీకు ప్రెగ్నెన్సీలో వేరే ఏదైనా రిస్క్ ఫ్యాక్టర్స్, అంటే బార్డర్ లైన్ షుగర్స్ ఉండి మీరు డైట్ మీద ఉన్నా కానీ, లేదా ఇన్సులిన్ మీద ఉన్నా కానీ, మీకు ప్రెగ్నెన్సీలో బీపీ వచ్చున్నా, లాస్ట్ టైం ప్రెగ్నెన్సీలో బేబీ గ్రోత్ ఎఫెక్ట్ అయ్యి బేబీ చిన్నగా పుట్టున్నా, ఈసారి మీకు ప్రెగ్నెన్సీలో ఎర్లీగా చేసిన స్కాన్స్లో బేబీ గ్రోత్ ఎఫెక్ట్ అయ్యే పాసిబిలిటీ ఉంది అన్న, ఇలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ అన్ని చూసుకుని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి అన్న వాళ్ళకి మళ్ళీ 28 వీక్స్, అంటే 28 వారాల నుంచి రెగ్యులర్గా 2 to 3 వీక్స్ అపార్ట్ స్కాన్ అనేది డెలివరీ వరకు చేసుకుంటూ ఉండాలి. ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమీ లేని వాళ్ళకి
బేబీ గ్రోత్ ఎలా ఉంది అని మదర్ టమ్మీ సైజ్ బట్టి మనం మెజర్మెంట్స్ చూసుకుంటూ 32 వీక్స్ వరకు స్కాన్ చేయకుండా వెయిట్ చేయొచ్చు. 32 వీక్స్ టు 34 వీక్స్ మధ్యలో అంటే 32 నుంచి 34 వారాల మధ్యలో లో రిస్క్ మదర్స్కి స్కాన్ మళ్ళీ గ్రోత్ స్కాన్ అనేది చేస్తాం. దీంట్లో బేబీ వెయిట్ ఎంత ఉంది, ఆ బేబీ వెయిట్ అనేది ఆ ప్రెగ్నెన్సీ పీరియడ్కి కరెస్పాండింగ్ కరెక్ట్గా యావరేజ్గా ఉందా లేదా ఆ ప్రెగ్నెన్సీ పీరియడ్కి అనింది, అండ్ బేబీ చుట్టూ ఉమ్మునీరు ఎలా ఉంది, బేబీ హెడ్ పొజిషన్ ఎలా ఉంది అని బేసిక్ థింగ్స్ అన్ని చెక్ చేస్తాం. ఎవరైతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నారో వాళ్ళకి ముందు చెప్పినట్టుగా 28 వీక్స్ 28 వారాల నుంచి 2 to 3 వీక్స్ అపార్ట్ మనం స్కాన్ చేసుకుంటూ ఉంటాం. సో ఈ స్కాన్ 32 వీక్స్ స్కాన్ 28 వీక్స్ స్కాన్ బాగున్నాయంటే ఫర్దర్ రిక్వైర్మెంట్స్ మీకు ఆ స్కాన్ ఫైండింగ్స్ బట్టి దాన్ని బట్టి ఉంటాయి. అలాగనే ఎవరికైతే ఇంకా హై రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే బీపీ షుగర్ లాంటి ప్రెగ్నెన్సీలో వచ్చున్నారో వాళ్ళకి కొంతమందికి ఎస్పెషల్లీ బేబీ గ్రోత్ అనేది ఎఫెక్ట్ అయ్యి ఉంటే అంటే బేబీ గ్రోత్ ఉండాల్సిన దానికన్నా చాలా చిన్నదిగా ఉంది అన్న వాళ్ళకి 2 వీక్స్కి ఒకసారి బేబీ వెయిట్ మెజర్మెంట్తో పాటు వారానికి ఒకసారి బేబీ చుట్టూ ఉన్న ఉమ్మునీరు ఎలా ఉంది, హార్ట్ బీట్ ప్యాటర్న్ ఎలా ఉంది, స్కాన్లో బేబీకి బ్లడ్ సప్లై ఎలా వెళ్తుందండి 40 వీక్స్ అంటే 40 వారాలు అంటే డెలివరీ డేట్ వరకు కూడా రెగ్యులర్గా చేసుకోవాల్సి ఉంటుంది. Thank you.